ఆడవాళ్ల ముందు అబ్బాయిలు ఎప్పటికీ కూడా దిగజారకూడని ముఖ్యమైన 3 సందర్భాల గురించి ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. జాగ్రత్తగా వినండి. కొంతమంది మగవారు ఆడవాళ్ళను చూస్తే చాలు ఇట్టే ప్రేమలో పడినట్లు ఊహించుకుంటారు. మరైతే ఆమె నా భార్య అని ఇంకొంతమంది, మరికొందరు ఎంత అందగత్తే తన ముందుకు వచ్చి నిలబడినా కూడా కన్నెత్తి కూడా చూడరు. ఇలా మగవారిలో రకరకాలుగా ఉంటారు. అయితే గౌరవ మర్యాదలు ఉన్న మగవారు ఆడదాని ముందు ఎప్పుడూ కూడా దిగజారిపోకుండా ఉండే కొన్ని ముఖ్యమైన 3 సందర్భాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని జాగ్రత్తగా ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ఆడవారి ముందు పురుషుడు దిగజారకూడని 3 విషయాలు, ప్రతి మగవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మొదటిది, తన్ను ప్రేమించమని ఏ ఆడదాన్ని కూడా మగాడు అడుక్కోకూడదు. ఆడవారి ప్రేమను సొంతం చేసుకోవడానికి కొంతమంది మగవారు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అందులో కొంతమంది మరీ దిగజారిపోయి నన్ను ప్రేమించు ప్రేమించు అని వెంటబడి వేధిస్తారు. వారి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా వెంటపడి వేధించే పురుషుడు ఏ అమ్మాయి కూడా వీళ్ళని కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆడదాని ముందు మీరు అడుక్కొని మీ విలువని దిగజార్చుకోవద్దు. అలానే ఆత్మాభిమానాలు ఉన్న మగవారు స్త్రీకి ఎప్పుడూ లొంగడు. తను ఎంత అందగత్తైనా సరే తన్ను ప్రేమతోనే జయించాలని చూస్తాడు. కానీ ఆ స్త్రీ కాళ్ళబేరానికి వెళ్ళడు. తన ప్రేమ కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోడు. స్త్రీ ప్రేమ కోసం ఇంతగా దిగజారే పురుషునికి గౌరవం కాదు కదా, అసలు మనిషిగా కూడా చూడరు. కాబట్టి ఒక స్త్రీ కోసం మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ప్రేమ కోసం అడుక్కునే పరిస్థితిని తెచ్చుకోవద్దు. ఇక రెండవది, నిన్ను విడిచిపెట్టాలనుకునే స్త్రీని ఆపడానికి అస్సలు ప్రయత్నించకండి. ఎందుకంటే నిన్ను కాదని వెళ్తుంది అంటే నీకన్నా ఎవరో ఒకరు తనకు నచ్చారని అర్థం చేసుకో. అలాంటి ఆడవాళ్ళని ఆపాలని అస్సలు ప్రయత్నించకు. ఇలా చేసి నీకున్న గౌరవాన్ని తగ్గించుకోవద్దు. వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత నువ్వు ఆపితే మాత్రం తను ఆగుతుందా? నిన్ను కాదని వెళ్లే ఆడవాళ్ల కోసం నీ విలువని తగ్గించుకోకు. ఏదో ఒక రోజు నీ ప్రేమ స్వచ్ఛమైందని ఆమెకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజు కోసం వేచి చూడు. నిన్ను మోసం చేసి వెళ్ళిన ఆడవాళ్ల గురించి ఆలోచించకు. నీ జీవితంలో అంతకన్నా మంచి మనసున్న అమ్మాయి అతి త్వరలోనే నీ జీవితంలోకి వస్తుందని ఆశతో ఎదురుచూడు. నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు అలాంటి ఆడవాళ్లే బాధపడాలి, నువ్వు కాదు. ఇక మూడవది, నీతో మోజు తీరిన తర్వాత మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకునే ఆడవాళ్ల గురించి బాధపడకు. ఆమె ఎంత అందగత్తైనా సరే మీ ప్రేమను గుర్తించని ఆడది ఎంత అందంగా ఉన్నా ఏం లాభం చెప్పు? అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక ఇంకొకలా ప్రవర్తించే ఆడవాళ్ల కోసం నీ తపన అనవసరం. ఇలాంటి ఆడవాళ్ల కోసం నువ్వు తన్ను అడుక్కొని బ్రతిమిలాడి బలవంతంగా నీ జీవితంలో ఉంచుకునే బదులు తన నిజస్వరూపం తెలిసిన వెంటనే తన్ని వదిలించుకోవడమే నువ్వు చేసే గొప్ప పని. ఇలాంటి ఆడవాళ్ల కోసం మగవాళ్ళు ఎప్పుడూ కూడా లొంగకూడదు. ఈ 3 సందర్భాల్లో ఆడవాళ్ల ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడూ కూడా మగవాళ్ళు దిగజారకూడదు. కేవలం ఆడదాని కోసం ఆమె ఎన్ని తప్పులు చేసినా మీ మనసు చంపుకొని మరి ఆమెను బ్రతిమిలాడి మీతో ఉండేలా చేయడం అసలు మీకు అవసరమే లేదన్నమాట. ఇలా మీరు చేయడం వల్ల ఇంకా తన దృష్టిలో మీరు లోకువైపోతారు తప్పితే మీ మీద ప్రేమ అనేది ఆవగింజంత కూడా పట్టదు. కాబట్టి మనసులో బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ 3 విషయాలు మీరు ఆమెకు లొంగారు అంటే ఇక ఆమె మిమ్మల్ని ఇంకా చనువుగా తీసుకొని, ఆసరాగా తీసుకొని పాతాళానికి తొక్కేస్తుంది. మీ జీవితాన్ని సైతం పూర్తిగా నాశనం చేసేస్తుంది. కాబట్టి మీ జీవితాన్ని మీరే ఎలా కాపాడుకోవాలో మీరే ఆలోచించండి. ఏ నిర్ణయం తీసుకుంటే జీవితం బాగుంటుందో ఆలోచించి అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా మీకు అంతా మంచే జరుగుతుంది. అలా కాకుండా నాకు వాళ్లే కావాలి, ఎన్ని చేసినా ఎంత కొట్టినా నేను వాళ్ళ కాళ్ళ కిందే పడుంటాను అంటే మీకు విలువే ఉంటుంది? మీ జీవితానికి అర్థమేముంటుంది చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. ఈ 3 విషయాలు గనక మీరు పూర్తిగా దిగజారిపోయారంటే
తరువాత ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎంతలా మిమ్మల్ని పట్టి బయటికి లాగాలనుకున్నా మీరు ఆ ఊబిలో కూరుకుపోతారు తప్పితే ఇసుమంతా కూడా మీరు బయటికి రాలేరు కూడా. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. అలా కాకుండా అంతా నాదే ఏముందిలే, నా భార్య ఎలా ఉన్నా సర్దుకుంటాను, ఆమె తప్పు చేసినా పర్వాలేదు అని చెప్పి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేసుకుంటే తరువాత నువ్వే ఇబ్బందులు పాలవ్వాల్సి వస్తుంది. నీ కుటుంబమే రోడ్డున పడుతుంది అని గుర్తుపెట్టుకో. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండు. అర్థమైంది కదా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.